విరాళాలు ఇప్పుడు కొన్ని విచిత్రాలు జరిగినాయి. అందులో ఒకటి, నందమూరి కుటుంబం కిందన అసలు జూనియర్ ఎన్టీఆర్ని అంగీకరించట్లేదు కదా. అయినా కూడా ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, నందమూరి హీరోలు చెరొక ₹1 విరాళం ఇచ్చారు, 2 తెలుగు రాష్ట్రాలకు చెరొక 50 లక్షలు, నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అన్నది రాశారు. తద్వారా నందమూరి వారి కుటుంబంలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఈనాడు అంగీకరించింది. ఇది నెంబర్ 1 ఒక గుడ్ న్యూస్. నెంబర్ 2 వచ్చేటప్పటికి విరాళం పరంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేటట్టు 1,00,000 కోట్లు లేదా మొన్న ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే సందర్భంలో భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారు ₹2,00,00,000 విరాళం ప్రకటించారు. యాజ్ ఫర్ ఆ ఆరోపణల రీత్యా చూస్తే వీళ్ళు 6,00,000 కోట్లని వైసీపీ అంటది, వీళ్ళు 1,00,000 కోట్లని వాళ్ళు అంటారు. సరే, అవి పక్కన పెడితే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే, కష్టకాలంలో రూపాయి తీసి ఇచ్చేటప్పుడు ఉండాల్సినటువంటి స్పందన, ఆ స్పందన విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే భువనేశ్వర్ బెటర్ అనిపించారు. నిజం నిప్పు, అంటుకుంటే అది ముప్పు, అందుకే తప్పుని కూడా ఒప్పని చెప్పు, అప్పుడే నీ జోలికి ఎవరు రాకుండా ఉంటారు. ఇది ఒక విచిత్రమైనదనమాట. ఈ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీడియాలో కనబడుతున్నటువంటిది. బయాస్డ్ జర్నలిజం, భయపడిపోయే జర్నలిజం కాదు ఇది, లొంగిపోయే జర్నలిజం, బానిసత్వ జర్నలిజం. 2 తెలుగు రాష్ట్రాలకి ఇది విస్తరించింది, మహమ్మారిలా తయారైంది. నిర్మోహమాటంగా ఎవడో ఏదో ఆరోపిస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి భయం లేకుండా ప్రస్తుతానికి మనమైతే నిర్మోహమాటంగా చెప్పుకుంటాం. నేను మొన్ననే చెప్పా, ఎవ్వరిని నిందించట్లేదు, ఎవ్వరిని విమర్శించట్లేదు. ఇక్కడ కావాల్సిన పాయింట్ పర్ఫెక్ట్ యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్కి సజెస్టివ్గానే చెప్తున్నాను నేను, దూషించలా ద్వేషించలా, సజెస్టివ్గానే చెప్పా. అక్కడ కావాల్సింది మంచినీళ్ళు ఇవ్వండి, పాలు ఇవ్వండి, మందులు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, ఫ్రంట్ లైన్కి వెళ్తుంది, లోపల వాళ్ళకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా. అదే సందర్భంలో అన్నీ అందుతున్నాయి అని చెప్పి బయట ప్రచారం చేయబాకండి, లోపల ఉన్నటువంటి వాళ్ళకి కడుపు రగిలిపోతూ ఉంటుంది. చివరికి సెల్ ఫోన్లలో సిగ్నల్స్ జామ్ చేసేశారు, ఎందుకు చేసేశారో తెలియదు. వెంటనే సెల్ టవర్లకి కరెంట్ వెళ్తుంది, ఈ సొల్లి కబుర్లు చెప్పద్దు. మొబైల్ టవర్లు పెట్టుకోవచ్చు, లేదా అసలు రోడ్ల మీద ఉన్నది కూడా పనిచేయట్లేదు. వరద ముప్పు ప్రాంతాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడో రామవరపాడు రింగ్ దాకా వెళ్ళేందుకు సెల్ ఫోన్లు పనిచేయాలి, మెయిన్ రోడ్డు మీద దాకా వస్తే ఎందుకు పనిచేయాలన్నా? అవతల పక్కన ఉన్నాయి సెల్ టవర్లు, లేదా మొబైల్ టవర్లను ఆ ఏరియాలో పెట్టిన మంచి సిగ్నలింగ్ ఇప్పించుకోవాల్సిన. ఎందుకంటే అక్కడ తమ వాళ్ళకి చెప్పుకోవడానికి తమ పరిస్థితి ఏంటి అన్నటువంటిది తెలియాలంటే వాళ్ళకు కమ్యూనికేషన్. ఎందుకంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తమ వాళ్ళు అక్కడ చిక్కుబడిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి, ఎవరిని అడగాలో తెలియదు, అడుగుతుంటే అక్కడ కంట్రోల్ రూమ్లకు అడుగుతుంటే సమాధానం లేదు, మేము చూస్తాం, లేదా అసలు సాయంత్రం ఫోన్లు ఎత్తడమే మానేసినటువంటి పరిస్థితి. ఆ సిచ్యుయేషనే నేను మొన్న ప్రస్తావించినటువంటిది. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారి మాట అన్నదేంటి? అదే కదా, చివరికి అందట్లేదనినే కదా ఆయనకే చెప్పారు కదా. పబ్లిక్ చెప్పిన తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కదా, అధికారుల మీద చర్యలు తీసుకుంటానన్నారు కదా. మరి అదే కదా చెప్పింది నేను కూడా. అలాగే నిన్న చివరికి ఏం తేలింది, ఆ లోపల నుంచి నీళ్లు మంచినీళ్ళు అది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే బయట నిన్న ఆయనే చెప్పారు కదా, ఫ్రంట్ లైన్లో వాళ్ళకి అందుతుంది అన్నటువంటిది. అంటే వాస్తవం దాన్ని ఏమంటారు, రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూడటం మానేస్తే వాస్తవం స్పష్టంగా కనబడుతుంది. నేను ఓ పక్కన సజెస్టివ్గానే చెప్తున్నా, ఇది చెయ్యండి, ఇట్లా చెయ్యండి, ఆ స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి లోపల ఇవ్వండి, ఇట్లాంటిది. ఇప్పుడు వాళ్ళ నుంచి అన్నీ అందుతాయి ఆటోమేటిక్, ఎందుకంటే నీళ్లు తగ్గినాయి కాబట్టి. కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు వేరు, కష్టం తీరిన తర్వాత ఏదో ఒక సాయం అందించాం, ఇచ్చేది సాయం అనుకోవడం వేరు. అది పక్కన పెడితే ఇక ప్రజల సమస్యలు కొంతమేర తగ్గుతాయి అనుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు గారు ఆఫ్టర్ క్రైసిస్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఆయనకు బాగా తెలుసు, ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళకి పరిహారాలు ఇవ్వడమా, నీళ్లు కడిగించడమా, లేకపోతే మంచి పాయింట్స్ కూడా చెప్పారు. ఆ విషయాన్ని అభినందించాలి.